ఉత్తర మహారాష్ట్ర ఔరంగాబాద్ పట్టణానికి 30 కిలోమీటర్ల శ్రీ విఘ్నేశ్వర ఆలయం ఉంది. అజంతా ఎల్లోరా గ్రామంలో విఘ్నేశ్వర ఆలయం ఉంది. అజంతా ఎల్లోరా గుహలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన దర్శనిక పర్యాటక స్థలాలు దేవగిరి కొండపై విఘ్నేశ్వరుని ఆలయం వెలిసింది. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎన్ఆర్ఎస్ ఫ్యామిలీ విశ్వేశ్వర ఆలయం వారణాసిలో వెలిసింది. వారణాసి కాశీ అని కూడా పిలుస్తుంది. కాశీ విశ్వేశ్వరుడితో పాటు విశాలాక్షి దేవి శక్తిపీఠం కూడా వారణాసిలోనే ఉంది. అముక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన వారణాసి ముక్తి క్షేత్రంగా వెలిసిన వారణాసి బంగారు శిఖరాలతో వెలసి ఉంది. వారణాసి క్షేత్రంలో పూజలు హోమాలు చేసిన వారికి ఈశ్వర వరప్రసాదంగా మరుజన్మ ఉన్నదని ప్రతీతి. ఈ అవకాశం ఇచ్చిన ఎన్ఆర్ఎస్ ఫ్యామిలీకి, రాజేష్ అన్న గారికి చాలా ధన్యవాదాలు. హిమాలయ శిఖరం బంధానికి నదీతీరంలో సముద్ర పక్షానికి 3587 మీటర్ల ఎత్తులో ఎదుమాపర ఆకాశంలో ఈ జ్యోతిర్లింగం ఉంది. గౌరికొండ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో గుర్రాలపై కానీ డోళ్ళు కానీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ఆలయం సంవత్సరంలో 6 నెలలు మాత్రమే తెరుస్తారు. విష్ణుమూర్తి నారాయణగా కొన్ని వేల సంవత్సరాలు శివుడిని ధరించి తపస్సు చేసి లోక కళ్యాణి ఈ లింగాన్ని ప్రదర్శించే పురాణ కథ అవుతుంది. ఈ అవకాశం సమీపంలో ఈ నాగేశ్వర ఆలయం ఈ జ్యోతిర్లింగము భూమిపై పుట్టిన మొదటి జ్యోతిర్లింగంగా పరిగణిస్తారు. పాండవులు అరణ్యవాసంలో భాగంగా ద్వారక వనంలో ఉన్నప్పుడు పాండవులు స్వయంగా ఆలయము నిర్మించడానికి పరిగణిస్తూ మొఘల్ చక్రవర్తులు ఔరంగజేబు ఈ ఆలయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినప్పుడు శరీరం నిండా పాములు, చేతుల్లో త్రిశూలము ధరించినప్పుడు నాగ కాపాలము వారిని తరిమి కొట్టంలో కథలో ప్రచారం ఉన్నది. నాగేశ్వర ఆలయంలో ద్వారక ఔదా అడుగు అని 3 ప్రదేశాల్లో ఉన్నట్లు చెప్తారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిని పట్టణంలో శ్రీ మహాకాళేశ్వర ఆలయం ఉన్నది. క్షిపా నది నగరంలో 7 సాగర తీర్థములు, 28 తీర్థాలు, 74 సిద్ధలింగాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాలంకరేశ్వరులు, వందనాది దేవతల మందిరాలు, జనకుంజనాలు ఉన్నాయి. మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగం. తాంత్రిక మంత్రాలతో నడుపుతున్న జ్యోతిర్లింగం ఇది. ఆలయ ముఖ్య ద్వారం దక్షిణముఖంగా గర్భగుడి శుక్రావతారం తిరగవేసి ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత 5 అంతస్తుల్లో ఉన్న ఆలయంలో మహాకాళేశ్వరుడు ప్రాతకాలం భస్మాభిషేకం చేస్తారు. ఇక్కడ కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు. నమస్కారాలు. చెప్పుతున్నది తమిళనాడులోని రామేశ్వర జ్యోతిర్లింగం. తమిళనాడులోని రామేశ్వరంలో కాళరామేశ్వర జ్యోతిర్లింగం దక్షిణాదిన ప్రసిద్ధ యాత్రా స్థలంగా చేర్పడింది. శ్రీ రామేశ్వరుడు తమిళనాడు రాష్ట్రంలో శ్రీ రామేశ్వర ఆలయం ఉంది. పురాణగాథ ప్రకారం రావణవధానంతరం శ్రీరామచంద్రమూర్తి వేదువులు దాటి భారతదేశానికి వస్తాడు. బ్రహ్మ హత్యా పథకాన్ని తొలగించుకునేందుకు శ్రీరాముడు కాశీ నుంచి శివలింగం తెమ్మని హనుమకు ఆజ్ఞాపిస్తాడు. శుభముహూర్త సమయం దాటిపోవడంతో సీతాదేవి సముద్ర తీరంలో ఇసుకతో లింగం చేసి ప్రతిష్ఠించింది. ఇంతలో కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చిన ఆంజనేయుడు ఇసుకలింగాన్ని తోకతో లాగేయాలని ప్రయత్నించినా రాలేదు. గర్వభంగమైన ఆంజనేయుడు శివునికి పక్కనే తాను తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు. రామేశ్వరంలో 2 లింగాలు మనం గమనిస్తాం. రాముడు ప్రతిష్ఠించిన కారణంగా రామేశ్వరంగా ప్రసిద్ధి. రామేశ్వరంలోని నీటి కొలనులో స్నానమాచరిస్తే సమస్త బాధలు పోతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు పర్వతవర్ధిని దేవి. మాకు అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యం మొత్తానికి ధన్యవాదాలు.